అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్నికలను అడ్డుకోవాలనే ఉద్దేశం లేదు, కానీ చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయడం లేదు అనేదే అభ్యంతరం. తీర్పు మీరే చెప్పండి యువర్ ఆనర్ అంటూ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున అడ్వకేట్ వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. 4 అంశాల ఆధారంగా జియో 9ని ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికని బహిర్గతం చేయలేదు అన్నారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో ట్రిపుల్ టెస్ట్ ని ప్రభుత్వం అనుసరించాలి అని చెప్పి సుప్రీం చెప్పింది అన్నారు. ప్రభుత్వాలన్నిటి విషయంలో కూడా సుప్రీం ఈ తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు 50% దాటకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది అనే విషయాన్ని కూడా పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అయింది అని జడ్జి అడిగారు. ఆగస్టు 31న 2 సభల్లో బిల్ పాస్ అయిందని అడ్వకేట్ తెలిపారు. గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ లో ఉందా అని కోర్టు ప్రశ్నించింది. బిల్ ఇంకా చట్టంగా మారలేదు అనే విషయాన్ని పిటిషనర్ చెప్పారు. ఒకవేళ బిల్లు చట్టంగా మారినా సరే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్నారు. మహారాష్ట్ర కూడా ఇదే తరహాలో ఒక చట్టాన్ని పాస్ చేసింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది అని పిటిషనర్ తరపు అడ్వకేట్ కోర్టులో వాదించారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైనవి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగపరమైన తప్పనిసరి ఏమీ లేదు. బిల్లు చట్టంగా మారింది అనుకుని రాష్ట్ర ప్రభుత్వం జియో జారీ చేసింది అన్నారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉంది అన్నారు అడ్వకేట్లు. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితులున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఆఫ్ డి ఆఫ్ సి ప్రకారం రిజర్వేషన్లు కల్పించే అధికారం శాసన వ్యవస్థకి మాత్రమే ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు జియోలో ఉంది అని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే రిజర్వేషన్లు ఉండాలి. ట్రిపుల్ టెస్ట్ ని అనుసరించకుండా రిజర్వేషన్లు అమలు చేయడం చట్ట విరుద్ధం అని చెప్పి పిటిషనర్ వాదించారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు ఎలక్షన్స్ ని పెండింగ్ లో ఉంచాలి అని పిటిషనర్ వాదించారు.